విశాఖ భూములపై సీఎం చంద్రబాబు సమీక్ష. క్రమబద్ధీకరించి పట్టాలు ఇవ్వని ల్యాండ్స్ పై చర్చ. హాజరైన మంత్రులు అనగాని ఆనం. పంచగ్రామాల సమస్యకు పరిష్కారం. కేసుల విత్డ్రాకు ఇరుపక్షాల అంగీకారం. త్వరలో పట్టాలిస్తామన్న గంటా శ్రీనివాసరావు. అభివృద్ధి చూసే వలసలు. ఎవరిని ప్రలోభ పెట్టడం లేదు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కామెంట్స్. ఆర్జీవీకి 15 రోజుల సమయం ఇచ్చాం. స్పందించకపోతే చట్టపరంగా చర్యలు. 1.15 కోట్లు లబ్ధి పొందారన్న జీవీ రెడ్డి. కరెంటు సరఫరాలో ఇబ్బందులు రావద్దు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి. సమీక్షలో తుమ్మల సూచనలు. ఆరోపణలు కాదు, ఆధారాలు చూపాలి. లేదంటే మిమ్మల్ని పట్టాలపై పడుకోబెడతా. మీడియా ప్రతినిధులకు గుమ్మనూరు జయరాం వార్నింగ్. మెగా డిఎస్సీ ఏమైంది? అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. సూపర్ 6 హామీల అమలేది. చిల్లుబోయిన వేణుగోపాల్ ఆగ్రహం. పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వ కసరత్తు. సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష. ఇవాళ నివేదిక అందించనున్న బీసీ కమిషన్. పోలీస్ పహారా మధ్య గ్రామ సభలు. రేవంత్ అహంభావం ప్రదర్శిస్తున్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమన్న హరీష్. రోజుకు 200 మందికే టోకెన్లు. అమీర్పేట ఆధార్ సెంటర్లో రద్దీ. అర్ధరాత్రి నుంచే జనాల పడిగాపులు. నిజామాబాద్ జిల్లా జానకంపల్లిలో కలకలం. భయపెడుతున్న చిరుత సంచారం. అప్రమత్తంగా ఉండాలన్న అటవీ అధికారులు. విశాఖ ఎయిర్పోర్ట్లో మాక్ ఎక్సర్సైజ్. వరదలు, విపత్తులపై రెస్క్యూ ఆపరేషన్. శాఖల మధ్య సమన్వయంపై ఫోకస్. నల్లగొండ జిల్లా నిడమనూరులో కూల్చివేతలు. రోడ్డున పడేశారంటున్న బాధితులు. ఎంఆర్ఓ తీరుపై ఆగ్రహం. హైదరాబాద్లో ఆన్లైన్ ముఠా గుట్టురట్టు. 52 మంది అరెస్ట్. నిందితుల్లో బ్యాంక్ మేనేజర్లు. వైభవంగా నాగోబా జాతర. అట్టహాసంగా కొత్త కోడళ్ల పరిచయ వేదిక. తరలివస్తున్న ఆదివాసులు. మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం. పామాయిల్ తోట ధ్వంసం. పాలెం గ్రామంలో భయాందోళన. కోర్టు ఆర్డర్పై తప్పుడు ప్రచారమా? త్వరలో నిజాలు బయటపడతాయి. జానీ మాస్టర్ ఆసక్తికర ట్వీట్.